అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జై భారత్ సేన. సీఎం జగన్ అరెస్ట్. సుప్రీంకోర్టులో ఆయన మీద ఉన్నటువంటి కేసుల మీద ఇన్ని సంవత్సరాలుగా వాయిదాలేస్తూ, ట్రయల్లేస్తూ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నంత మాత్రాన ఆయనకి మినహాయింపులు ఇస్తారా? సామాన్య వ్యక్తుల పరిస్థితి ఏంటని చాలామంది ప్రజాస్వామ్యవాదులు గాని, జగన్‌కి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు గాని, కొన్ని మీడియాలో అయితే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దయిపోద్ది, అరెస్ట్ అయిపోతాడు. ఇంకా అతను ఎన్నికల్లో పాల్గొనే అవకాశాలుండవు అని చేసినప్పటికీ కొన్ని నిబంధనలుంటాయి. అంటే జనాలు ఎక్కువ హడావుడి చేసి అరెస్ట్ అయిపోతాడు, బెయిల్ రద్దయిపోద్ది. వెంటనే బెయిల్ రద్దయితే అయిపోదు. దానికి సంబంధించి సీబీఐ నుంచి వచ్చే ఆన్సర్‌ని బట్టి సుప్రీంకోర్టు తీర్పు ఉంటదనమాట. ఆయనకి సుప్రీంకోర్టు సూటిగా కొన్ని ప్రశ్నలేసింది. కొంత అవకాశం ఇస్తది. వెంటనే వీళ్ళు బెయిల్ రద్దు కోరేశారు, వెంటనే బెయిల్ రద్దు చేసేస్తాం అని కాదు. బెయిల్ ఎందుకిచ్చారు? తద్వారా జరిగిన పరిణామాలేంటి? ఎందువలన ఇచ్చారు? ఇన్ని సంవత్సరాలు ఎందుకు ట్రయల్ జరగవలసొచ్చింది? సీఎం స్థానంలో ఉంటే ట్రయల్లన్నీ ఇస్తారా? ఇన్ని సంవత్సరాలు